ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు జనం. ప్రయాణికులతో కిటకిటలాడిపోతోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల బయట ఎక్కడ చూసినా భారీ రద్దీ కనిపిస్తోంది. జనరల్ బోగీల్లో సీట్ల కోసం ఎగబడుతున్నారు ప్రయాణికులు. బోగీలన్నీ నిండిపోయి గేట్ల దగ్గర వేలాడుతున్నారు ప్రయాణికులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇక ఇసుకేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల బయట ఎక్కడ చూసినా భారీ రద్దీ కనిపిస్తోంది. ఇంకా ఈ 2-3 రోజులు ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఇంకా ఎక్కువ అవుతుంది ప్రయాణికుల సందడి కావచ్చు, రద్దీ కావచ్చు, కానీ తక్కువ మాత్రం కాదు. మనం విజువల్స్లో చూస్తున్నాం, జనరల్ బోగిల్లో సీట్ల కోసం ఎగబడుతున్నారు ప్రయాణికులు. బోగిలని నిండిపోయి గేట్ల దగ్గర వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు కొంతమంది ప్రయాణికులు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఎవ్రీ సంక్రాంతికి చూసే సీనే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి మనుషులు పెరుగుతూ ఉంటారు, నగరానికి వచ్చేవాళ్ళు, వెహికల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రద్దీ కూడా ఎప్పుడు పెరగడం మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని విజువల్ అండ్ NH నెంబర్ 65 చౌటుపల్ దగ్గర విజువల్ మనం చూస్తున్నాం. అటు రోడ్లు బిజీగా ఉన్నాయి, ఇటు రైల్వే స్టేషన్లు, రైళ్లు బిజీగానే ఉన్నాయి. అక్కడ ఒకసారి చూస్తున్నాం, పోలీసు వారిస్తున్నా సరే వినకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు రైళ్లలో కొంతమంది ప్రయాణికులు. ఎందుకంటే మరి సీట్లు లేవు, ఖచ్చితంగా పండక్కి ఊరెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో రైళ్లు తక్కువ ఉన్నా సరే, బస్సులు తక్కువ ఉన్నా సరే ఊరెళ్ళాలి అనుకునే నిశ్చయం తీసుకున్న వాళ్ళు, ఎలాగైనా వెళ్దాం అనుకుని వెళ్తున్న వాళ్ళు ఇలా ప్రమాదకరంగా కూడా ప్రయాణిస్తున్నారు.